పుంగనూరు పట్టణంలోని ప్రైవేట్ బస్టాండ్లో స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు వైసీపీ శ్రేణులు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ రాయలసీమ జోన్ వైకాపా కార్యదర్శి ఫక్రుద్దీన్ షరీఫ్ బుధవారం ఉదయం 10:30 మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రెడ్డెప్ప, ఎంపీపీ భాస్కర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గౌరవనీయులు రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి వెంకటరెడ్డి గారి 47వ జన్మదిన సందర్భంగా వారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. కోటి మాటలు మాట, సూర్య చంద్రుడు ఉన్నంతకాలం సృష్టిలో పెద్దిరెడ్డి ఫ్యామిలీ అనేది చల్లగా ఉండాలని మనసా వాచా కల్పన కోరుకుంటూ భవిష్యత్తులో పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి అన్నగారు మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని మా అల్లాని, యేసు ప్రభువుని, కలియుగ ఆరాధన వెంకటేశ్వర స్వామిని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు గౌరవనీయులు పెద్దలు రాజంపేట పార్లమెంట్ సభ్యులు శ్రీ పివి మిథున్ రెడ్డి అన్న గారి జన్మదిన వేడుకలు పుంగనూరు పట్టణంలో పండగ వాతావరణంలో ప్రతి ఒక్క నాయకులు కానీ కార్యకర్తలు చేసుకుంటున్నారు. ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో సన్నిహితంగా ఉండి ఎన్నో పదవులు అలంకరించి ఇంకా రాజంపేట పార్లమెంట్ సభ్యులుగా కూడా మొన్న గెలవడం జరిగింది. ఆయన సెగ్మెంట్లోనే కాకుండా రాష్ట్రం మొత్తం ఎంతో పేరుగాంచిన ఎంపీగా కూడా అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పుంగనూరు పట్టణంలో కూడా ప్రతి ఒక్క కమ్యూనిటీలో కూడా మంచిగా ఉండి వాళ్ళకి ఏది కావాలన్నా వాళ్ళకి ఆదుకొని ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి ఉండే నాయకుడిగా కూడా మనము చూసాం. పుంగనూరు పట్టణ ప్రజలు కూడా ఇలాంటి వారు ఇంకా 10 కాలాల పాటు ఉన్నత స్థాయిలో ఉండి ఇంకా ప్రజలకు సేవలు అందించాలనేసి తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలనేసి ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలనేసి అల్లా వద్ద దువా చేస్తున్నాను.